ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మంత్రి గారిని అడుగుతున్న సూటి క్వశ్చన్ ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు? మీరు అసలు మొదలు పెట్టాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఎంతమంది లబ్ధిదారులు ఇంతవరకు మీరు కేటాయించగలిగారు? దాంట్లో ఎంతమందికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఇప్పటికే దగ్గర 7 లక్షల పెన్షన్లు కట్ చేసినారు అనేటటువంటి రికార్డు కూడా మరి మా దగ్గర ఉంది. ఇంతవరకు అసలు ఇద్దాం అనుకుంటున్నారా లేదా? అంతేకాకుండా వికలాంగులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెన్షన్ల మీద జరుగుతున్నటువంటి గొడవ రిజాల్వ్ అయ్యే కార్యక్రమం ఉందా లేదా? 1,00,000 పెన్షన్ల దాకా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కూడా తగ్గించేసినటువంటి వైనంలో అసలు ఈ కార్యక్రమం అనేది అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? వితంతు పెన్షన్లు కూడా తీసుకొని మరి దాన్ని కూడా డిలే చేస్తూ వికలాంగులకు కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి 15,000 రూపాయలు పెన్షన్ వచ్చేటి వాళ్ళకు కూడా 6,000 రూపాయల పెన్షన్లకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అధ్యక్ష. దీని మీద క్లారిటీ కావాలని అడుగుతాం. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు డీటెయిల్ అంటే కమ్యూనిటీ వైజ్గా ఎలాగిస్తున్నారనేది అడగడం ఉంది. ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వివరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకంగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టినట్టు అవ్వచ్చు, కానీ 200 నుంచి 1,000 రూపాయలు చేయడంలో కానీ, 1000 నుంచి 2,000 చేయడంలో కానీ, అలాగే 3,000 నుంచి 4,000 ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఎరియర్స్తో పాటు ఇవ్వడం 1 జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ అర్హత కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. చేనేత కార్మికులు అవ్వచ్చు కానీ, వితంతులు కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, అలాగే ఆదివాసీలు వాళ్ళకు కూడా 2014లో కూడా వాళ్ళకు కూడా అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా 2018లో చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే డప్పు కళాకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళు కూడా 18 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత కల్పించారు అధ్యక్ష. మరి అలాగే షెడ్యూల్ తెగలకు కూడా 2019 ఫిబ్రవరిలో పెన్షన్ అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరినీ కలుపుకుంటే ఈరోజు సుమారు 11 లక్షల మందికి పెన్షన్ అర్హత వచ్చి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో అలాగే రెండో ప్రశ్న భరత గౌరవ సభ అదే ఇస్తాను. అవునండి రమేష్ గారు, మీ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. కూర్చోండి, చెప్పండి, చెప్పిన తర్వాత అడగండి. అలాగే రెండో ప్రశ్న గౌరవ సభ్యులు భరత్ గారు అడిగారు అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష, పెన్షన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అధ్యక్ష. గత పరిపాలనలో 2,000 నుంచి 3,000 చేస్తా అన్న హామీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా 3,000 నుంచి 4,000 ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నాయకులు గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ సభ్యులు భరత్ గారు అడిగినట్టుగా ఈరోజు పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన 15 మాసాల్లో ఏ పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష. ఎక్కడైతే లోకల్గా కలెక్టర్కి ఎవరైతే గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయో అక్కడే 3,000 పెన్షన్స్ తీయడం జరిగింది. మరి అలాగే ఎవరైతే వ్యక్తులు కాలవస్తూ చనిపోయి ఉన్నారో వాళ్ళ వ్యక్తులు అనేది
చనిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ పెన్షన్స్ అని ఆగిపోయి అధ్యక్ష, అది తొలగించడం కాదని విషయాన్ని కూడా వీళ్ళకి తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 65,18,000 పెన్షన్స్ ఇస్తుంటే ఈరోజు 63,71,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా స్పౌస్ పెన్షన్ ఈరోజు 1,58,000 మందికి ఈరోజు వెంటనే ఎవరైనా హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే అర్హత కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఎటువంటి వెయిటింగ్ లేకుండా వెంటనే వచ్చే నెక్స్ట్ మంత్లోనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏరియర్స్ అధ్యక్ష, గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ ఎవరు వాళ్ళు నెక్స్ట్ మంత్కి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు 3 మంత్స్ ఎరియర్ పేమెంట్తో కూడా ఈరోజు పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల సుమారు 8,50,000 మందికి లబ్ధి జరిగింది. అలాగే రాష్ట్రానికి కూడా సుమారు 731 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వికలాంగుల గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. వికలాంగుల గురించి ఉన్నటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడైతే కడప జిల్లాలో ఉంటున్నటువంటి కలెక్టర్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు వెరిఫై చేస్తే చాలా వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా బోగస్ అని తెలియగానే, ఎందుకంటే ఉన్నటువంటి 100 పెన్షన్లో 90% బోగస్ అని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎవరైతే ఇనెలిజిబిలిటీ ఉన్నారో ఆ ఇనెలిజిబిలిటీ వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా మళ్ళీ రీచెక్ చేయమని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఇవ్వగా వాళ్ళు కూడా పెన్షన్ అనేది ఆపకుండా చేసి వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ ఇంకో ప్రాసెస్ అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి ఒక 2 monthsలో ఇవన్నీ కంప్లీట్ చేయమని హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. సో ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా గౌరవంగా తీసుకున్నటువంటి పథకం ఇది. ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో అదే చూసా తప్పకుండా వెళ్తామన్న విషయాన్ని మీ ద్వారా నాయకులు తెలియజేసుకున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. చెప్పండి యాదవ్ గారు, చెప్పండి మీ సప్లిమెంటరీ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదు అధ్యక్ష. నేనేమడిగానంటే మీరు ఇచ్చిన ఆన్సర్లో 12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని చెప్పినారు. అది బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అని అడిగాను అధ్యక్ష. ఒక పాయింట్ అధ్యక్ష. దాంట్లో గౌరవ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక 3 క్యాస్ట్ల పేర్లు చెప్పి వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు. కానీ ఇదే డౌట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా వచ్చింది అధ్యక్ష. ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అధ్యక్ష ఇదే క్వశ్చన్ అడిగారు. అంటే నేను వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష. అంటే ఈ 12 లక్షల మందికి దీంట్లో బీసీలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి ఇస్తారా, లేదా ఇదే లిమిటెడ్ గా పెట్టుకొని ఏ ప్రాతిపదికన ఇస్తారనేది మెయిన్ క్వశ్చన్ అధ్యక్ష. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ, ఎస్టీ మైనార్టీలు అందరికి ఇస్తారా, లేదా దీంతోనే క్లోజ్ చేస్తారా? వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము 50 ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు? కొత్త పెన్షన్లు అధ్యక్ష, కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష? ఎప్పటి నుంచి? మంత్రి గారు. అధ్యక్ష వాళ్ళకి 2,000 నుంచి 3,000 చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ కౌన్సిల్లో 3వసారి అడుగుతున్నారు అధ్యక్ష. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూతా తప్పకుండా తల్లికి వందనం పథకం అవ్వచ్చు కానీ, అన్నదాత సుఖీభావ అవ్వచ్చు కానీ, పెన్షన్ పెంపు అవ్వచ్చు కానీ, దీపం 2 పథకం కానీ అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చామో చూతా తప్పకుండా డేట్ ఇచ్చి మరీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము. దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక అనాలిసిస్ అవుతుంది. ప్రభుత్వ పథకం అన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్నెస్ ఉండాలి. కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి, ఒక ఫోకస్డ్ గా వెళ్ళాలి. దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ చేస్తారని విషయం కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీలాగా మేము 5 ఏళ్ళు తీసుకోము, వాళ్ళలాగా 5 ఏళ్ళు తీసుకోము, క్షమించాలి. ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13,994 కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ ఫర్ జియాలజీ.